వీక్షక సమూహమా జెహోవా షాలోం సమాధానకర్త అయిన దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ క్రొత్త నిబంధనలోని 3 అధ్యాయాలు 17వ పుస్తకం. అపొస్తలుడైన పౌలు తన నిజ కుమారుడైన తీతుకు రాసిన వ్యక్తిగత మరియు పాస్టోరల్ ఎపిస్టల్. తీతు అనగా ప్లీజింగ్ అని కనపరచబడిన అని అర్థం. తీతు 100% అన్యుడు, గ్రీసు దేశస్థుడు, సున్నతి పొందనివాడు. పౌలు గారు చే జత పనివానిగా మంచి శిష్యునిగా ప్రశంసలు అందుకున్నవాడు. పౌలు భక్తుడు రోమ్ చెర నుండి మొదటిసారి విడుదలైన పిదప రెండోసారి అరెస్ట్ కాకముందు బహుశా మాసిదోనియా నుండి 65-67 ఏడీలో ఈ లేఖను వ్రాసి అర్థమా లేదా తుకికుచే పంపి ఉండవచ్చు. కొరింథు సంఘం ధనికమైనదైనా ఆత్మీయంగా వెనుకబడి అనేక విభేదాలున్న సంఘం. పౌలు గారు ఆ సంఘాన్ని తీతుకు అప్పగిస్తే చక్కగా సయోధ్య కుదిర్చాడు తీతు. ఆనక మధ్యధరా సముద్రంలోని క్రేతు ద్వీపంకు తీతును పంపారు పౌలు గారు. అక్కడ ఆర్చ్ బిషప్గా కొనసాగి ప్రతి పరిస్థితిని చక్కదిద్ది 94 సంవత్సరముల ప్రాయంలో అక్కడే మరణించాడు తీతు. ఈ పత్రిక ప్రధాన అంశం సంఘంలోనూ, గృహంలోనూ, సమాజంలోనూ ఎలా పవిత్రంగా జీవించాలి అని. రక్షింపబడిన వారికి యేసుక్రీస్తు మొదటి, రెండవ ప్రత్యక్షతల మధ్యనున్న సరైన క్రైస్తవ జీవితమే తీతు పత్రిక. గ్రంథ సారాంశం 1:1-4 శుభములు, దైవిక సిద్ధాంతము. 1:5-9 అధ్యక్షునికి ఉండవలసిన లక్షణాలు, అబద్ధ బోధకుల ఖండన. 1:10-16 అబద్ధికులు, సోమరులు, తిండిపోతులు అని వారి ప్రవక్త చేతనే పేరొందిన క్రేతు వారికి రాజీ లేని జీవితమును నేర్పుటకు సమర్థుడవై ఉండమని హెచ్చరిక. 2లో వృద్ధులు స్వస్థబుద్ధి కలిగి ఉండాలని, యవ్వన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలని, దాసులు యజమానులకు నమ్మకంగా ఉండాలని, దేవుని కృప మనకు రక్షణనిస్తుంది అని. 3 అధిపతులకు లోబడి అందరితో సమాధానంగా ఉండమని, సత్క్రియలందు ఆసక్తులై ఉండమని 7 సార్లు నొక్కి చెప్పారు. పునర్జన్మ స్నానము అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది యెహెజ్కేలు 36:26 నెరవేర్పేసమండి. విశ్వాసి నిజమైన విశ్వాసం ఎప్పుడు సత్ప్రవర్తనకు, సత్క్రియలకు దారితీయాలని గ్రహిస్తున్నావా? అయితే యేసుతో జీవిస్తావు. నేటి ప్రశ్న, సమస్త మనుషులకు రక్షణకరమైనది ఏది? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.